పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. కాసేపట్లో వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్. కేసీఆర్ గారు సాయంత్రం 5 గంటల తర్వాత హన్మకొండకు రానున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. పూర్తి స్థాయిలో కేసీఆర్ రాక కోసం అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, అదేవిధంగా వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, ఈ 7 నియోజకవర్గాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపు 1,00,000 మంది వచ్చి కేసీఆర్ గారి ప్రసంగం వినేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు 5 గంటల తర్వాత హన్మకొండకు చేరుకున్నారు. అంటే జనగామ మీదుగా స్టేషన్ గన్పూర్, అదేవిధంగా కాజీపేట మీదుగా హన్మకొండకు చేరుకుంటారు. హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతూ ఉంటది. అంటే హన్మకొండ జంక్షన్ దగ్గరికి ఇటు స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి అర్బన్ ప్రాంతంగా ఉన్న హసన్పర్తి నుంచి వచ్చే ప్రజానికం అంతా కూడా ఇటు అంబేద్కర్ జంక్షన్ దగ్గరికి చేరుకుంటారు. అంబేద్కర్ జంక్షన్ దగ్గర నుంచి కేసీఆర్ గారి బస్సు యాత్ర మొదలవుతుంది. పబ్లిక్ గార్డెన్, అదేవిధంగా కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది. అది అక్కడ పెట్రోల్ పంపు ప్రాంతం అంటారు. ఆ పెట్రోల్ పంపు ప్రాంతం మీదుగా మిషన్ ఆసుపత్రి మీదుగా అశోక జంక్షన్, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో హన్మకొండ చౌరస్తాకు చేరుకుంటారు. అయితే ఇవాళ ఈ యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో అంబేద్కర్ జంక్షన్ నుంచి ఏదైతే అలంకార్ జంక్షన్ వరకు పోలీసులు అనుమతించిన సందర్భం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పోలీసుల నుంచి అనుమతి ఉంది. మోడల్ ఏదైతే ఎంసీసీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా బస్సు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే ఉదయం నుంచి కూడా రాత్రి ఏదైనా పార్టీకి సంబంధించి బస్సు యాత్ర జరిగితే అక్కడ తోరణాలు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి గులాబీ తోరణాలు కడితే కొంతమంది గులాబీ తోరణాలను తొలగించిన సందర్భాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా మనకు వినిపించింది. ప్రతిసారి ఎన్నికల అధికారులు ఇబ్బందులు పెట్టే సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉంది. ఇట్లాంటి చర్యలు అయితే ఎప్పుడూ చేయలేదన్న సందర్భం మాత్రం స్పష్టంగా మనకు వినిపించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత కేసీఆర్ గారు అయితే రానున్నారు. ఇటు హన్మకొండ చౌరస్తాకు చేరుకున్న తర్వాత కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఎగ్జాక్ట్ గా హన్మకొండ చౌరస్తా దగ్గర కేసీఆర్ గారు మాట్లాడే సందర్భంలో అటు అలంకార్ జంక్షన్ వరకు కావచ్చు, ఇటు మరో మార్గం ఇటు హన్మకొండ పోలీస్ స్టేషన్ వైపు, మరో మార్గము అటు టైలర్ స్ట్రీట్ వైపు, మరో మార్గం ఇటు ఏదైతే హనుమాన్ టెంపుల్ పద్మాక్షి గుట్ట వైపు, ఈ పూర్తి స్థాయిలో ఈ రోడ్లన్నీ కూడా జన ప్రభంజనం నెలకొనే అవకాశం ఉంది. జన సముద్రం ఇలా తలపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ గారి బస్సు యాత్రలు విజయం అవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే నల్గొండ కావచ్చు, భువనగిరి కావచ్చు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇక్కడ జరిగిన ప్రచారానికి సంబంధించిన బస్సు యాత్ర పూర్తి స్థాయిలో జన సునామీని తలపించిన నేపథ్యంలో ఇవాళ వరంగల్కి వచ్చే నేపథ్యము పెద్ద ఎత్తున 1,00,000 మంది ప్రజలైతే ఇక్కడికి తరలివచ్చే అవకాశం మనకు
కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారు వచ్చి ఏం సందేశం ఇస్తారని, ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవికాంత్.